మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా నటించిన చిత్రం ఉప్పెన. కృతి శెట్టి హీరోయిన్గా నటించింది. ఇద్దరికీ ఇదే మొదటి సినిమా. అయితేనేం 100 కోట్లు సాధించి ఇద్దరికీ బ్లాక్ బస్టర్ ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ మూవీలో హీరోగా మొదట వైష్ణవ్ తేజ్ను అనుకోలేదట. సినిమా ఇండస్ట్రీలో కథలు చేతులు మారడమనేది కామన్. ఒక హీరో చేయాల్సిన కథ మరో హీరో దగ్గరకు పోవడం ఇక్కడ తరచూ జరుగుతూ ఉంటాయి. ఒక్కోసారి స్టార్ హీరో వద్దనుకున్న సినిమా సూపర్ హిట్ ఇవ్వొచ్చు, ఇంకోసారి డిజాస్టర్ అవ్వచ్చు. ఉప్పెన సినిమా విషయంలో కూడా అలాగే జరిగింది. ఈ సినిమాకు బుచ్చిబాబు సనా దర్శకత్వం వహించారు. డైరెక్టర్గా అతనికి ఇదే మొదటి సినిమా. అయితేనేం తన టేకింగ్తో ఆడియన్స్ను మెస్మరైజ్ చేశాడు. మొదటి సినిమాతోనే 100 కోట్లు రాబట్టాడు. ఈ మూవీలో హీరోయిన్లుగా వైష్ణవ్ తేజ్, కృతి శెట్టి నటించారు. మొదటి సినిమానే అయినా ఇద్దరూ అద్భుతంగా నటించారు. సిల్వర్ స్క్రీన్పై వీరి కెమిస్ట్రీ అద్భుతంగా పండింది. ఇక విజయ్ సేతుపతి నటన ఈ సినిమాకు హైలైట్గా నిలిచింది. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై నవీన్ యర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మించారు. దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు హైలైట్గా నిలిచాయి. థియేటర్లలో బ్లాక్ బస్టర్గా నిలిచిన ఉప్పెన సినిమాకు అవార్డులు కూడా వచ్చాయి. 69వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్లో ఈ సినిమా జాతీయ ఉత్తమ తెలుగు సినిమా అవార్డుకు ఎంపికైంది. కాగా ఉప్పెన సినిమాకి హీరోగా ఫస్ట్ చాయిస్ వైష్ణవ్ తేజ్ కాదట. ఈ సినిమా దర్శకుడు బుచ్చిబాబు అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు విజయ్ దేవరకొండను హీరోగా ఊహించుకుని ఉప్పెన స్టోరీని రాసుకున్నాడట. అయితే అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ రేంజ్ అమాంతం ఎగిరిపోయింది. దీంతో తన కథ విజయ్కు అస్సలు సూట్ కాదని బుచ్చిబాబు భావించారట. దీంతో హీరోగా వైష్ణవ్ తేజ్ని సెలెక్ట్ చేసుకున్నాడు. ఆ తర్వాత వెంటనే షూటింగ్ పట్టాలెక్కడం, మూవీ బ్లాక్ బస్టర్ కావడం టకాటకా జరిగిపోయాయట. అయితే ఈ విషయానికి చాలామందికి తెలియదు. Mum suddenly asked if we could go out for dinner. And it had been very long since we went out. Just us. As we are all always chasing work and goals. Forgetting to live sometimes. So last night we went out and had such a good time. Don't forget to spend time with your mum. pic.twitter.com/ztb5f4fw1w. Vijay Devarakonda @thidaverakonda. May 16, 2025. మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.